రెంటికి చెడ్డ రెవడిలా తయారైంది ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికలలో సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచి గీత దాటారు ఆమె. పోతే పోయింది, ఎంచక్క టీడీపీ నుండి మళ్ళీ టికెట్ సంపాదించుకోవచ్చునని ప్లాన్ చేసుకున్నారు శ్రీదేవి. కానీ పొత్తు రాజకీయాల్లో బలిపశువుగా మిగిలారు. ఇక చేసేదేం లేక తన బాధను వెళ్ళగక్కుతూ రాజకీయాలంటే ఇప్పుడు తెలిసొచ్చింది అంటూ ట్వీట్స్ పెట్టుకుంటున్నారట శ్రీదేవి. వైసీపీని వీడి టీడీపీలో చేరిన 4 రెబల్ ఎమ్మెల్యేలు ఇద్దరికీ ఎదురుదెబ్బ తగిలింది. జగన్ను కాదని టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టి షాక్ ఇచ్చారు. జగన్తో విభేదించి ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఈ 4 వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కుతుందని ఆశించిన నేతలకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన 4 ఎమ్మెల్యేలు కేవలం 2కి మాత్రమే టికెట్ కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే టీడీపీలో తిరిగి టికెట్లు దక్కించుకోగలిగారు. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర నిరాశ ఎదురైంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిల నియోజకవర్గాల్లో వేరే వ్యక్తులకు టికెట్లు కేటాయించారు. జగన్తో విభేదించి టీడీపీకి మద్దతు తెలిపిన తనకు టికెట్ కేటాయించకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి తాడికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాడికొండకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవికి టీడీపీ టికెట్ కేటాయించలేదు. ఆమె స్థానంలో శ్రవణ్ కుమార్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఉండవల్లి శ్రీదేవికి తిరువూరు టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ అది కూడా దక్కలేదు. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబు నిండా ముంచారని అర్థమొచ్చేలా తన అధికారిక ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టారు. రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటివారో ఈరోజు అర్థమైంది అంటూ కత్తి సింబల్తో ట్వీట్ చేశారు. ఆమె ఆశించిన బాపట్ల పార్లమెంటు స్థానాన్ని టీడీపీ, బీజేపీ వరంగల్ నాయకుడికి కేటాయించింది. దీంతో ఆమె తన అక్కసును వెళ్లగక్కారనే టాక్ మాత్రం టీడీపీలో వినిపిస్తోంది. మరోవైపు ఇతర నేతలతో సఖ్యత లేకపోవడం తరచుగా వివాదాలకు దారితీస్తుండటంతో వైసీపీ ఆమెకు ఎన్నికల్లో టికెట్ లేదని ఎప్పుడో చెప్పేసింది. దీంతో ఆమె టీడీపీకి దగ్గరయ్యారు. ఉండవల్లి శ్రీదేవి దళిత వర్గానికి చెందిన మహిళ కాగా ఈసారి ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ స్థానం కానీ, బాపట్ల ఎంపీ స్థానం కానీ కేటాయిస్తారని ఆమె ఆశించారు. కానీ తిరువూరును అమరావతి ప్రాంతానికి చెందిన కొలికపూడి శ్రీనివాసరావుకు ఇచ్చారు. ఇక తాజాగా బాపట్ల ఎంపీ స్థానాన్ని తెలంగాణ బీజేపీ నేత కృష్ణప్రసాద్కు కేటాయించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. వారందరికీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తారని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డికి మాత్రమే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. తాడికొండ టికెట్ ఆశించిన ఉండవల్లి శ్రీదేవికి, ఉదయగిరి టికెట్ ఆశించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆ ఇద్దరి నేతల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇక టీడీపీలో చేరిన తర్వాత ఉండవల్లి శ్రీదేవి అతిగా వ్యవహరించారు. వైసీపీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. చంద్రబాబుతో పాటు లోకేష్లను పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె టీడీపీలో చేరినప్పుడే చంద్రబాబుకు 3 ఆప్షన్స్ కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ముందుగా తనకు తాడికొండ టికెట్ ఇవ్వాలని, లేకుంటే తిరువూరు అసెంబ్లీ స్థానం ఇవ్వాలని, అక్కడికి కుదరకపోతే బాపట్ల పార్లమెంటు స్థానాన్ని కేటాయించాలని ఆమె కోరినట్లు ప్రచారం జరిగింది. ఆ 3ంటిలో ఒక్కటి కూడా చంద్రబాబు తీర్చలేదు. దీంతో ఆమెకు తత్వం బోధపడింది. ఏకంగా ఆమె చేసిన ట్వీట్ వైరల్గా మారింది. రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటివారో ఈరోజు అర్థమైందంటూ చేసిన ఆమె ట్వీట్ చంద్రబాబును ఉద్దేశించిందే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ పరిణామంతో ఉండవల్లి శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తాజాగా ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. అయితే శ్రీదేవి అక్కసుపై టీడీపీలోనే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీలోనే టికెట్ లేదని చెబితే చంద్రబాబు ఆశ్రయం కల్పించి పంచన చేర్చుకున్నారని, ప్రజల మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వదని ముందు ఈ విషయాన్ని తెలుసుకోవాలని టీడీపీ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహదేవా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.